2.5 లక్షల రూపాయల వార్షిక వేతనం, 3 పూటల భోజనం, ప్రతి పండుగకు కొత్త బట్టలు. ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఉద్యోగంలో చేరొచ్చు. అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వినిపిస్తున్న దండోరా ఇది. ఇదేమీ పెద్ద సంస్థల ఉద్యోగ ప్రకటన కాదు, నిరుద్యోగులకు వేసే వల కాదు. నైపుణ్యం ఉంటే కొలువు ఖాయం, కానీ చేసేవాళ్లే కరవయ్యారు. అనంతపురం జిల్లా పేరు చెబితే తీవ్ర వర్షాభావం, కరువు పరిస్థితులు కళ్ల ముందుకొస్తాయి. జిల్లాకు కృష్ణా జలాల తరలింపుతో ఆ పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది. అయినా ఏటా 3 నుంచి 4 లక్షల మంది పొట్టచేత పట్టుకుని జీవనోపాధిని వెతుక్కుంటూ బెంగళూరు, కేరళకు వలసపోతున్నారు. ఎక్కువ కూలీ వస్తుందన్న ఆశతో జిల్లా హద్దులు దాటి పొరుగు రాష్ట్రాల గడప తొక్కుతున్నారు. ఈ పరిస్థితులు ఎవరికి లాభం, ఎవరికి నష్టమన్న సంగతి పక్కన పెడితే గొర్రెల యజమానులకు మాత్రం మహా ఇబ్బందిగా మారాయి. తమ దగ్గరున్న వందలాది గొర్రెలు, మేకల్ని కాసేవాళ్లు, బాగోగులు చూసేవాళ్లు లేక అల్లాడిపోతున్నారు. కాపర్ల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. గొర్రెల కాపర్ల కోసం యజమానులు గ్రామాల్లో దండోరా సైతం వేయిస్తున్నారు. నెలకు 20,000 జీతం, 3 పూటలా భోజనం, ఇతర సదుపాయాలు కల్పిస్తాం రారండో అని పోరు పెడుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులతో సమానంగా తాయిలాలు ప్రకటిస్తున్నారు. అయినా వారి ప్రయత్నాలు ఫలించడం లేదు. కాపర్లు దొరకడం లేదు. ఈ మధ్య గొర్రెలు గాయడానికి డిమాండ్ ఎక్కువైపోయింది. మనుషులు దొరకడం లేదు. సంవత్సరానికి మాకు 2 లక్షలు వడ్లేకోకుండా ఇస్తారు. మేము దానికి గొర్రెలు తెచ్చేసుకున్నాము. మాకైతే దానిని చూసుకుంటే మాకు 2 లక్షల దాకా ఆదాయం ఉంటుంది. కాసేకి ఇబ్బందులు పడుతున్నాము. మనుషులు దొరకడంలే. వాళ్ళకి 2 లక్షలు ఇచ్చినా కానీ నిలబడంలే. మళ్ళీ రోజు వచ్చేసి 400 ఇస్తుంటే కానీ ఉండడం. ఇచ్చే వరకు ఉంటారు. 2 లక్షలు ఇచ్చే వరకు బాగా కాసేది. ఇచ్చిన తర్వాత వెళ్ళిపోతారు సార్. మాకు చిక్కుకోకుండా వెళ్ళిపోతాం. అట్లే చాలా నట్టపోయినాం సార్ మేము. దానికి 2 లక్షలు ఇచ్చిన అన్నము, బట్టలు అన్నీ ఇచ్చినా కానీ రాలేదు సార్ వాళ్ళు. మేమే కాసుకుంటాం, ఏం చేస్తాం. చాలా ఇబ్బందిగా ఉంది సార్. మాకు 2 లక్షలు ఇస్తామన్నా కానీ ఎవరు రాకోకుండా ఉన్నారు. మొన్న చాలా ఇబ్బంది పడుతుంటే ఒకటే రవుతుంటే అందుకని నేను వచ్చినాను. వాళ్ళకి అన్నం పెట్టి బట్టలు ఇస్తామన్నా కానీ రాకోకుండా ఉన్నారు. మేమేం చేసి మా దిక్కు తెలిసి మేమే అవసరాలు పడుతున్నాం సార్. రాష్ట్రంలో అత్యధికంగా గొర్రెలు, మేకలు ఉన్న జిల్లాల్లో అనంతపురానిది తొలి స్థానం. జిల్లా వ్యాప్తంగా 46 లక్షల గొర్రెలు, మేకలు ఉన్నట్లు పశుసంవర్ధక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 20 గొర్రెలు ఉండే ఒక్కో మందకు కనీసం 2 కాపర్లు అవసరమని అధికారులు చెబుతున్నారు. కాపరి ఉద్యోగానికి నైపుణ్యం చాలా అవసరమని అంటున్నారు. చెప్పింది కరెక్టే. గొర్రెల కాపర్లు చాలా మంది కూడా ఏంటంటే ఈ మ్యాన్ పవర్తో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు గొర్రెలు పెంచుకోవడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళకి ఈ బయటకు తీసుకెళ్ళి వాటిని మేపించుకునే పద్ధతిలో వాళ్ళ కుటుంబం ఇన్వాల్వ్ అయినా కూడా సరిపోవట్లేదు. వాళ్ళు అదర్ మ్యాన్ పవర్ గురించి అని చూస్తున్నారు. బయట వాళ్ళు కూడా వచ్చి ఈ పని చేయడం అంటే కొంచెం చేయలేరు. వాళ్ళు చేసినంతగా వీళ్ళు చేయలేరు. ఇది చాలా కష్టతరమైనటువంటి జాబే. ఎందుకంటే వాళ్ళు అలా వలసలు వెళ్తుంటారు. కాబట్టి ఏంటంటే వీటికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపకపోవడం కూడా కారణం. ఎన్ని ప్రయత్నాలు చేసినా కాపర్లు దొరక్క గొర్రెల పెంపకందారులు ఈసురోమంటున్నారు. ఒక్కడున్నా దడి తలుపు తట్టకపోతాడా అన్న ఆశతో ఎదురుచూస్తున్నారు.